పార్టీలో ఇంతకాలం లేని విశ్వాసం, నమ్మకం కాంగ్రెస్ కింది స్థాయి నేతల్లో కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తామని ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఎందుకు విశ్వాసం పెరుగుతుందో అన్నది వారి మాటలోనే తెలుసుకుందాం. మా ప్రతినిధి నిహారిక కాంగ్రెస్ కార్యాలయం నుంచి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. రాష్ట్రంలో ఎన్నికల హీట్ మొదలైంది. పార్టీలు ప్రచారాలు ప్రారంభించారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో అడిగి తెలుసుకుందాం. ప్రచారాలు సాగుతున్నాయి కదా, మీరు ఎవరికి ఓటేద్దామని అనుకుంటున్నారు? నా ఓటు అనేది నేను ఇప్పుడు నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీకే వేస్తామా. వేరే పార్టీ నాకు బీఆర్ఎస్ వచ్చింది అది వచ్చిందని ఏముండదు, నేను కాంగ్రెస్కే వేస్తాను. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వేయాలనుకుంటున్నారు? అభిమానం ఇప్పుడు కాదు, నాకు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా అభిమానం. అంతే, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్కే ఓటేస్తాను. ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు రాకున్నా, ప్రభుత్వం ఉన్నా లేకున్నా నేను కాంగ్రెస్కే ఓటేసేవాడిని. ఇప్పుడు ఏమేం చేశారు కాంగ్రెస్ పార్టీ? మీకు నాకు ఏం చేసిందని కాదు, వాళ్ళు చేసిండ్రు. ఒకప్పుడు ఇందిరాగాంధీ చేసింది, రాజీవ్ గాంధీ చేసిండ్రు, వాళ్ళు చేసినాయి ఇప్పుడు ఈయన చేస్తుండు. ఈయన చేసి ఎలగబెట్టింది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు చేసిన ఇండ్లే, ఇందిరమ్మ పెట్టిన ఇండ్లే, ఇందిరమ్మ కట్టించిన ఇండ్లే, ఇప్పుడు అదే పథకాలు నడుస్తున్నాయి. ఏముంది, అదే ఇండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు నేను పెద్ద డబుల్ బెడ్రూమ్లు, 6 బెడ్రూమ్లు అని ఏం లేవు. అని వాళ్ళు పెట్టిన పథకాలు వీళ్ళకైనా కంటిన్యూ చేస్తుండు. అవి కూడా పేదోళ్ళు, కరెక్ట్ పేదోనికి ఎవరికి చెందుతలేవు ఇండ్లు. ఏ పేదోని ఇల్లు లేని పేదోనికి ఒక్కరికైనా ఒక ఇల్లు మేము ఇచ్చినామని చూపి మనం కాళ్ళు ముక్కి వచ్చాడు. సోనియా గాంధీ చేసిన తప్పేందంటే దాంట్లో ఆమె అసలు పార్టీని మెట్ చేసుకుని ఉంటే అసలు పోయినని నమ్మకంగా వదిలేయడంలో ఇడు మళ్ళీ పార్టీ గ్రోత్ చేసుకుని వెళ్ళాడు. లేకుంటే ఇది కాంగ్రెసే లైఫ్ ఇది అంతటికి. దొంగతనంగా అధికారం ఎంజాయ్ చేస్తున్నాడు 10 సంవత్సరాల నుంచి. కాంగ్రెస్ పార్టీ ములాఖాత్ అయి ఆ మిషన్లు ఏమైనా మారిస్తే మేము చెప్పలేం, కానీ 100% ప్రజా తీర్పు అంతా కాంగ్రెస్ వైపే ఉంది. కాంగ్రెస్ ఏం చేయబోతుంది? కాంగ్రెస్ ఏం చేయబోతుంది అని చేశాడు. బ్రిడ్జెస్తో సహా, ఇక్కడ కెనాల్తో సహా, మైనింగ్తో సహా. మన అసెంబ్లీలో అడుగుపెట్టని వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు లేరు. అడుగుపెట్టని కులాలు ఇంతవరకు లేవు. దాదాపు 99% ఆర్థికంగా బలంగా అయ్యారు. బాగా ఇప్పుడు మంచి అభివృద్ధిలోకి వచ్చారు. అప్పుడు స్టూడెంట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు జాబ్లలో ఉన్నారు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారం అయిపోతుంది అంటారు కదా, దానికి ఏం చెప్తారు? ఎట్లా అవుతుంది మేడం? ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి 9 ఏళ్ళు చేసిండు. ఉచిత కరెంటు చేసిందే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ అంధకారం అయిపోతుందంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉండే కాబట్టి మనకు బడ్జెట్ సరిపోక విషయం చెప్తా. వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాకు పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే. ఎంతో మంది కాలేజీలలో చదువుకొని బాగుపడ్డ రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా, మా అల్లుడే ఉన్నాడు, ఇంజనీరింగ్ చేసిండు, 20-25 వేలు. ఇప్పుడు 1,00,000 రూపాయలు కట్టాలి నేను నా పిల్లలకు చదివించాలంటే. అది వచ్చిందా? ఇంప్లిమెంట్ ఉందా? ఇప్పుడు మరి కేసీఆర్ పథకాలను గెలిపిస్తానంటే కేసీఆర్ పథకాలు ఎవరికి? ఆసరా పింఛన్లు వేసిన వాళ్ళే వేస్తాను. నేను 20,000 జీతం చేసుకొని సంపాదిస్తున్నా. ఈ రోజు నేను 20,000 జీతం కానీ నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యారంటీగా ఇస్తుంది. ఎందుకంటే ఒకటి విద్య, ఉచిత విద్య. మరి అదే వైఎస్ ఉన్నప్పుడు మాకు రాజు ఆరోగ్యశ్రీ ఉండే, 5 లక్షల ఉచిత బీమా వచ్చింది మాకు. ఏ అపోలోలో పోయినా, యశోదలో పోయినా మేము ట్రీట్మెంట్ తీసుకున్నాం, బతికి బట్టగడి. ఈ రోజు 4 గంటలు నా కళ్ళ ముందు, మొన్న మా బంధువు ఒకరు కరెంట్ షాక్ దొరికి గాంధీకి పోతే 4 గంటలు తిరిగి 4 గంటల ముందు 4 గంటలు వాళ్ళు ఎక్స్రేలు తీయనికే సరిపోయింది. అందులోనే పానం పోయింది ఆ మనిషిది. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి? గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వ్యవస్థ ఎప్పటి నుంచి అయినా కానీ అట్లే ఉంటుంది. వ్యవస్థ ఎందుకు మారదంటే ఆడ వచ్చే 100 మంది డాక్టర్లు ఉంటే 2,000 మంది పేషెంట్లు వస్తారు. దాంట్లో మనకు కావాలంటే కాదు. కాబట్టి ఇట్లాంటివి ఉంటే, స్కీమ్లు ఉంటేనే మామూలు పబ్లిక్ బెనిఫిట్ అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మొదటిగా రాగానే వారం లోపే మేము మహిళలకి అనేది ఒక 2,500 గృహాల మహాలక్ష్మి పథకం 2,500, మళ్ళనేమో మహాలక్ష్మి బస్సు, ఫ్రీ బస్సు, మళ్ళా విద్యా భరోసా, పిల్లలకి విద్యా భరోసా, ఇంకొచ్చేసి మహిళలకి 200 కరెంటు మనకు ముఖ్యమే కదా. ఇంట్లో మన సంసారం అంటే కుటుంబానికి కరెంటు ముఖ్యము. 200 యూనిట్స్ కరెంటు ఫ్రీ ఇస్తా అంటున్నారు. రైతు బీమా, అవన్నీ పథకాలు అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తారు. అన్నీ అందుతాయి వాళ్ళకి. మేము మహిళా కాంగ్రెస్ వస్తే మటుకు మేము డైరెక్ట్ మేడం దగ్గరికి వెళ్ళి మాదేం బాధ. చాలా ఎంత అంటే ఇవాళ పేదవాళ్ళు ఎంత పరిస్థితి ఉందంటే చాలా చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళకు పెన్షన్, కొత్త పెన్షన్లు గత 9 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు ఒక కొత్త పెన్షన్ చేసిన దాఖలు లేవు. పాత అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో చాలా పెన్షన్లు చేసినవి ఉన్నాయి. ఆ పెన్షన్లే అమలు అవుతున్నాయి. ఇవాళ హ్యాండిక్యాప్ అయిపోయి 9 ఏళ్ళ పిల్లగాడు, 9 ఏళ్ళ పాప హ్యాండిక్యాప్ అయిపోయి నడిచే పరిస్థితి లేదు. వాళ్ళకు పెన్షన్ ఇయ్యరంట. వాళ్ళకు వచ్చినప్పుడు ఇస్తారంట. మీరు రేపు రా, ఎల్లుండి రా అని చెప్పి చెప్పులు అరిగిపోయినాయి. వాళ్ళు తిరిగిన ఆటోల టైర్లు కూడా అరిగిపోయిండొచ్చు. ఎందుకంటే అంత తింపి, అంత గోస పెడుతున్నారు. ఇవాళ ఏ విధంగా ఓటేస్తారండి? అబద్ధాల పోటీలా కేసీఆర్ గారిని పెడితే
వరల్డ్ నంబర్ 1 ప్లేస్ తీసుకుంటాడు ఆయన. ఎందుకంటే ఇంత అబద్ధాలు ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటాడు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలియదా? ఇలా కాంగ్రెస్ పార్టీలో నువ్వు పనిచేసినావు కదా గతంలో. కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ నుంచి పోయినోళ్ళమ్మా. ఇది సముద్రంలోకి వెళ్ళి పోయినోళ్ళే వీళ్ళంతా ఇప్పుడు చేపల్లాగా కొట్టుకుంటారు, కానీ ఎక్కువ రోజులు వీళ్ళు సాగాయి. ఈసారి కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది. బీఆర్ఎస్ అనేది పార్టీ నెక్స్ట్ కనబడేది.